పాస్ అయ్యావు కాబట్టి నువ్వు నాతో రావచ్చు అని చెప్పి రాముల వారిని తీసుకెళ్లారట. రాముడు అక్కడే వెళ్ళాడా? రాముడితో పాటు నేను వస్తాను అని చెప్పి వెనకాల లక్ష్మణుడు కూడా వెళ్ళాడనమాట. వాళ్ళిద్దరికి If anyone like sponsored and not taken the sankalpam, please come forward. Shri Govinda, Shri Govinda, Govinda Govinda, Govinda Govinda, Vishnu, Vishnu, Ajnaya, Ajnaya, Navartamanasya, Navartamanasya, Adya Brahmana, Tridya, Tridya, Parathe, Shveta, Shveta, Arahakalpe, Arahakalpe, Vaivasvara, Don't block the door. Make it to the space there. सर्वेभ्यः भक्तजनानां दीर्घायुष्याभिवृद्ध्यर्थं सकलकल्याण समृद्ध्यर्थं दीर्घसौभाग्यदाभिवृद्ध्यर्थं श्रीरामचन्द्रस्वामिनः कल्याण महोत्सवाख्ये कर्मणि सीतादेव्याः माङ्गल्यधारणं करिष्ये उल्लासवल्लभविधमाविधभक्तलोके
आविष्यमस्तु आलुष्यमस्तु दत्तत्यो नामनक्षत्रे धर्मनक्षत्रे सग्रहे सहसोमेन क्रियतागं शान्तिरस्तु। बोलो राजा रामचंद्र महाराज की ओम प्रजापति श्रीराम देवो बृहस्पतिः ఆ తీర్థమంతా కూడా తీసుకొని రండి, మన రామచంద్రుడికి అభిషేకం చేద్దాము ఆ శుద్ధమైనటువంటి నీరుతో అని చెప్పగానే ఆ వానరాలన్నీ కూడా వెళ్ళాయట. చక్కగా 4 సముద్రాల నుంచి నీళ్ళని కూడా తీసుకొచ్చాయట. ఆ తర్వాత నదులలో ఉన్నటువంటి ఆ తీర్థమంతా కూడా తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేశారట. ఇప్పుడు స్వామి వారికి చక్కగా ఆ తీర్థంతో అభిషేకణ సంప్రోక్షణ జరుగుతోంది. అందరూ కూడా చూడండి. ఓం దేవస్యత్వాస వినోప్రభవే అశ్రాభాభ్యాం ఓష్ణో హస్తాభ్యాం అశ్రోర్భైరత్యేన వేదమే బ్రహ్మరచ్చదాయాభిలిందామి దేవస్యత్వాస వినోప్రభవే అశ్రాభాభ్యాం ఓష్ణో హస్తాభ్యాం సరస్వత్యై భైరత్యేన వీర్యాయాన్నాధ్యాయ
చెప్తున్నారట. మన సీతమ్మకి రామచంద్రుల వారికి అట్లాగే మన రామచంద్రుడు కూడా అందరికీ కూడా ఆ సమయంలో అనేక రకాల దానాలన్నీ కూడా చేశారట. ఆ సమయంలోనే రాముడు ఏమేమి దానాలు చేశారంటే మొట్టమొదటిగా భూదానం చేశారట అందరికీ కూడా. ఆ తర్వాత గోదానం చేశారట. మరి ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలంటే ఆయన అనుకుంటున్నారట. హనుమంతుని చూసి హనుమంతుడికి నేను ఏమిచ్చినా కూడా తక్కువే అని చెప్పి అని అనుకుని చక్కగా హనుమంతుని దగ్గర తీసుకుని హత్తుకున్నారట. హనుమంత ఇంతకంటే నేను నీకేమి ఇవ్వలేనయ్యా అని చెప్పి దగ్గరికి తీసుకున్నారట. హనుమంతుడు అంటున్నారట, ఇంతకంటే కావాలి ఇంకేం కావాలని కోరుకుంటారు స్వామి అని చెప్పి అన్నారట. ఆ తర్వాత రామచంద్రుల వారు ఒక ముత్యాల హారాన్ని తీసి సీతమ్మ వారికి ఇచ్చారట. సీతమ్మకిచ్చి ఏం చెప్పారట, ఎవరైతే ధైర్యవంతులో, ఎవరైతే బుద్ధిమంతులో, ఎవరైతే పరాక్రమవంతులో వాళ్ళ అన్ని కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ముత్యాల హారం ఇవ్వాలని చెప్పి సీతమ్మ వారికి చెప్పారట. వెంటనే సీతమ్మ వారు ఏం చేసింది, అది మన ఆంజనేయ స్వామికి ఇచ్చిందట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా బలం ఉందనుకోండి వాళ్ళ బలాన్ని ప్రదర్శిస్తారట. అట్లాగే వాళ్ళకి తెలివి ఎక్కువగా ఉందనుకోండి ఆ తెలివి మాత్రమే ప్రదర్శిస్తారట. అట్లాగే ఒక పదవి చేతిలో ఉందనుకోండి, చేతిలో ఆ పదవి మాత్రమే ప్రదర్శిస్తారట వాళ్ళు. కానీ మన హనుమంతుడు అట్లా కాదట. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగానే ఉన్నారట మన ఆంజనేయ స్వామి. ఇప్పుడు సీతమ్మ వారు మన ఆంజనేయ స్వామికి చక్కగా ముత్యాల హారాన్ని సమర్పిస్తోంది. బోలో రాజా రామచంద్ర మహారాజకి ఒక్కొక్కరు అందరూ కూడా వారికి తోచినటువంటి బహుమానాలన్నీ కూడా ఇస్తున్నారట మన సీతమ్మకి రామచంద్రుల వారికి. అట్లాగే